నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ హోలీ. హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే అనుకోకుండా ఈసారి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా మోనిషా వచ్చినాక ఫస్ట్ హోలీ అనమాట. ఇక్కడైతే మా అక్క తమ్ముడు రితిషా అయితే మార్కెట్కి వెళ్తున్నారు. మోనిషాకి రితిషాకి మిఠాయి పేర్లు వేయాలి కదా. మా చిన్నప్పుడు మాకు కూడా వేసేటోళ్ళు అనమాట. మా నాయనమ్మ మా డాడీ ఇద్దరు కలిసి వేస్తుండే నాకు మా అక్కకి. ఇప్పుడు మేము రితిషాకి మోనిషాకి వేస్తున్నాము. ఇదైతే మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ దగ్గర ఇట్లా షాప్స్ పెడతారు. ఇంకా కలర్స్ అయితే ఇట్లా ప్యాకెట్ల లాగా అమ్ముతున్నారు ఇక్కడ. ఇవే మిఠాయి పేర్లు. మీరేమంటారు వీటిని కామెంట్ చేయండి. మేమైతే మిఠాయి పేర్లు కొబ్బరితో చేసిన కుడక పేర్లు అంటాం అనమాట. ఇంకా రితిషాకి మిఠాయి పేర్లు, మోనిషాకి ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి రెండు వేయాలంట, మిఠాయి పేర్లు కుడక పేర్లు. సో వాటి కోసం చూస్తుంది ఇక్కడ మా అక్క అయితే. నేను వెళ్ళలేదు, మా అక్క తమ్ముడు ఇంకా రితిషా వెళ్ళిండ్రు. ఇంకా వాళ్ళే వీడియో కూడా తీసుకొని వచ్చిండ్రు అనమాట. ఇక్కడైతే ధర చేసింది మా అక్క. పాపం మా అక్కకు బేరం ఆడనికే రాదు, కానీ ఎట్లనో అట్లా బేరం ఆడైతే ఈసారి మంచినే తీసుకొని వచ్చింది. నేను వెళ్తే కొంచెం మంచిగా బేరం ఆడి తీసుకొని వస్తాం ఇద్దరం ఉంటే, కానీ ఇంకొకతే వెళ్ళింది కదా, అయినా కానీ తీసుకుందనమాట. మెయిన్ రోడ్ మీద చాలా షాప్స్ ఉంటాయి మంచిగా, కాకపోతే ఒక్కొక్కరు రీజనబుల్గా ఇస్తారు, ఒక్కొక్కరు ఇయ్యర్ అనమాట. మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. కొందరు ఎంత అంటే అంత తీసేసుకుంటారు కదా, ఇంకొందరు ఇట్లా బార్గెన్ చేస్తారు. మా రితిషాకి అయితే ఇవి నచ్చినాయి అంట, కొని అని చెప్పి వాటిని పట్టుకొని నించుందంట. ఒక్కరోజుకి ఎందుకులే, ఒక్కరోజు ఆట కోసం అని చెప్పేసి మా అక్క అయితే కొనియలేదంట. అండ్ రీసెంట్గా అమ్మవారు అయింది కదా, మళ్ళీ ఆ కలర్స్ తోటి ఆడితే ఎక్కువ ఏమన్నా కాకల్లా ఇంకా సరిగ్గా మానలేవన్నమాట పింపుల్స్, అట్లా అని చెప్పి మా అక్కేమీ కొనియలేదంట. కానీ మా రితిష అయితే ఫుల్గా ఆడింది ఈసారి హోలీ, మస్తు ఆడింది. ఇంకా పాపం దాన్నే పట్టుకొని నించుంది కొని అని చెప్పి, కానీ కొనియలేదు. వాటి ప్రైజెస్ ఏమైనా తక్కువ ఉన్నాయా ఫుల్గా చెప్పేస్తారు. ఏదైనా ఫెస్టివల్ అయినప్పుడే కదా పాపం వాళ్ళకు కూడా ఫుల్ గిరాకీ క్రేజ్ ఉంటుంది. సో వాళ్ళకి క్రేజ్ని క్యాష్ చేసుకుంటారనమాట. తగ్గించరు మోస్ట్లీ, కానీ కొందరు అడిగితే తగ్గిస్తారు. ఇంకా రాత్రికి అయితే అక్కడ కామున్ని దహనం చేస్తున్నారనమాట. సో అక్కడికి వెళ్తున్నారు మా వాళ్ళు అయితే. దీపాలు అవి పిడికెలు మేము ఇంట్లో చేసినాం అనమాట. ఆవు పేడ ఉంటే వాటితో రితిష వాళ్ళ మమ్మీ చేసింది. మేము వాటితో ధూపం కూడా వేసుకుంటాం అప్పుడప్పుడు, బొగ్గులకు బదులు దాని మీద సాంబ్రాణి వేస్తామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్తున్నారు. కాముడు దహనం అయ్యే దగ్గరికి వెళ్ళి అక్కడ వాటర్ పోసేసి అక్కడ నుంచి దీపాలు అంటించుకొని రావాలంట. ఈ పద్ధతి మాకు కూడా తెలీదు, మా ఇంటి ఎదురుగా వాళ్ళు చెప్తే ఇంకా ఫాలో అయిదాం. ఎవరైనా మంచికే చెప్తారు కదా, సో ఫాలో అయిదామని అయితే అవుతున్నాం అనమాట. ఇంకా అక్కడ కామున్ దహనం దగ్గరికి వెళ్ళేసి అయితే దీపాలు అంటించుకొని వచ్చిండ్రు. ఇంకా మేము అందరం మొక్కేసి ఇంకా దేవుని దగ్గర పెట్టేసినాము. ఇంకా సెలబ్రేషన్ రేపు ఉంటుంది కదా, రేపు పొద్దున. మా రితిషాకి ముందే వాళ్ళ మమ్మీ చెప్తుంది నువ్వు ఆడొద్దు అని చెప్పి, కానీ మా రితిష అయితే ఫుల్గా ఆడింది ఎప్పటికంటే ఈసారి. బాగానే పడుతుంది చిన్నపిల్లలు ఆయన. మా రితిషాకి అయితే కలర్స్ కొనియలేదు కదా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని ఆడుతుందనమాట. మా చిన్నప్పటి నుంచి నేను మా అక్క కూడా హోలీ గురించి వెయిట్ చేస్తుండే, కానీ మా నాయనమ్మ ఎక్కువ బయట ఆడనీయదు. మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి మాకు రంగులు రుద్దుతుండే. అప్పుడైతే అది ఏందో గులాలో ఏదో అంటారు, అది రుద్దుతైతే 2 రోజులు పోవు. నెక్స్ట్ డే స్కూల్కి రుద్దుకొని వాష్ చేసుకొని పోతుండే, కానీ అస్సలు పోకపోతుండే. ఎంతో కొంత ఫేస్కి అయితే ఉంటుండే. విచిత్రంగా కనిపిస్తాం మొహానికి మొత్తం రంగులు రుద్దేసుకున్న తర్వాత. కానీ ఇయర్కి ఒక్కసారే కదా, సో ఆడితే బాగుంటుందని చెప్పి ఆడుతుండే అప్పుడైతే. ఇక్కడైతే మా మోనిషా కొంచెం ఫీవర్ ఉందని చెప్పి ఇంట్లో ఆడుకుంటుంటే ఎదురుగా బాబు వచ్చేసి తనకు కూడా హోలీ పెట్టిండనమాట. ఇంకా మా రితిష్ అయితే ఫుల్గా ఆడుతుంది. మా ఇంటి ఎదురుగా నేబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా బాగా ఆడతారు. ఇంకా మా నైబర్స్ అయితే ఫుల్గా ఆడుకొని ఇక్కడ గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకుంటారు. మా రితిషా కూడా ఉంది అక్కడ చూడండి. ఇంకా మా రితిషాకి అయితే మంచిగా ఆడుకోవడానికి పార్ట్నర్స్ దొరికారు అనమాట.
మా అక్క నేను ఆడొద్దనుకున్నాము. సో, పొద్దున్నే లేచి స్నానాలు గూడా చేసేసుకున్నాం. పూజ గూడా చేసుకున్నాం. కానీ అనుకోకుండా వీళ్ళొచ్చి మా అక్కకి ఫుల్‌గా రుద్దేసిండ్రు. ఇంగ మా అక్క ఊకుంటదా అందరికీ రుద్దుకుంటా హ్యాపీ హోలీ అనైతే చెప్తుందనమాట. నేనైతే రుద్దుకోవద్దు మా అక్కకి ఎట్లాగో రుద్దేసిండ్రని చెప్పి నేను పోయి రూమ్‌లో కూసున్నా. అయినా గానీ నన్ను గూడా పిలిచి ఫుల్‌గా హోలీ అయితే రుద్దేసిండ్రు. నేను అప్పుడే స్నానం చేసినా అనమాట. నాకు గూడా ఆడాలని ఉంటది గానీ, ఎందుకు అప్పుడే ఫ్రెష్ అప్ అయినాం గదా! మళ్ళీ ఆడితే డ్రెస్ ఖరాబ్ అయిపోతదని నా బాధ. కానీ ఇనలేరు అందరైతే రుద్దిండ్రు నాకు గూడా. మా తమ్మునికి గూడా రేపు ఎగ్జామ్ ఉందనమాట. 2B ఎగ్జాము. పాపం వాడు గూడా ఆడొద్దు హోలీ అనుకోని కూర్చొని ఫుల్లుగా చదువుతుండుండే. కానీ వాడు ఎళ్తాడు కదా! ఆర్ఎస్ఎస్ వాళ్ళొచ్చి పొద్దున వానికి గూడా ఇట్లనే ఫుల్లుగా రుద్దేసిండ్రనమాట. పాపం మంచిగా జల్దీ స్నానం చేసేసుకొని నేను కూర్చొని చదువుకోవాలి, అన్నీ రివైజ్ చేసుకోవాలి. ఈ ఒక్కరోజే టైం ఉందని చెప్పి వాడు కూడా కూర్చొని చదువుకుంటున్నాడు. ఇంక వాడిని కూడా మేము డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మేము డోర్లు పెట్టుకొనే ఉన్నాం కానీ వచ్చి ఇట్లా రుద్దేసిండ్రనమాట. పాపం మా తమ్ముడైతే చాలా కష్టపడుతుండు. 900 మార్క్స్ రావాలని చెప్పి నేనే టార్గెట్ పెట్టిన. పాపం చదువుకుంటుండు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే 12 అయిపోయింది. ఇప్పుడు కూడా మా తమ్ముడు చదువుకుంటుండు. పాపం 1:30 దాకా చదువుకుంటుండు. మళ్ళీ పొద్దున్నే 3 లేసి ఒకసారి రివైజ్ చేసుకుంటుండే. ఎగ్జామ్ ముందు రోజు అయితే వాడికి అస్సలు నిద్ర ఉండట్లేదు. ఇంకా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఇట్లా మంచిగా వండుకుంటుండు ప్రశాంతంగా. వాడు చాలా అయితే కష్టపడుతుండు. నా డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి, ఎందుకంటే నేను టార్గెట్ పెట్టినా కదా 900 అని. ఇవైతే మా మోనిషాకి రితిషాకి డ్రెస్సెస్ అనమాట. ఇవి వేసుకొని వాళ్ళిద్దరు కుడక పేర్లు వేసుకుంటారు. ఇప్పుడు మా మోనిషా పడుకొని మళ్ళీ లేచింది. ఇంక ఈమెను కూడా ఇప్పుడు ఫ్రెష్ అప్ చేయాలన్నమాట. ఇక్కడైతే మా అమ్మవారికి కూడా మేము మిఠాయి పేర్లు వేసినాం అనమాట. ఇట్లా మంచిగా పౌర్ణమి అని చెప్పి అమ్మవారిని కూడా కడిగింది అనమాట మా అక్క. ఇట్లా చేసింది. అండ్ ఇక్కడైతే పిల్లలిద్దరికి మిఠాయి పేర్లు వేసేస్తుంది. ఇవి ఎందుకు వేస్తారంటే పిల్లలకి బాల దోషాలు, దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయంట. 1 ఇయర్ బేబీ నుండి అంటే పుట్టిన పిల్లల నుండి 12 ఇయర్స్ వరకు వేయొచ్చంట. ఇవి పిల్లలకి ఎలాంటి దోషాలున్నా ఏమున్నా పోతాయంట. సో అందుకే వేయాలన్నట్టు మా ఇద్దరు పిల్లలకు మంచిగా వేస్తున్నాం అనమాట. ఇక్కడైతే ఇట్లా కూర్చోబెట్టి సేమ్ డ్రెస్సెస్ పింక్ మ్యాచింగ్ అన్నట్టు అవి ఇద్దరికి సేమ్ అవుట్ఫిట్స్ అయితే వేసినాము. ఫస్ట్ అయితే మోనిషాకి వేస్తున్నాము, తర్వాత రితిషాకి అనమాట. మా మోనిషాకి ఇంకా ప్రాపర్గా కూర్చోనికి వస్తలే అని వెనక అది ఇట్లా వేసి కూర్చోబెట్టినాం అనమాట. ఒక్కొక్కసారి ఇరిటేట్ అయిపోయి చాలా ఏడుస్తుంది. మా మోనిషాకి కంజక్టివైటిస్ అయినాయి. అదే కళ్ళ తాలికలు ఏమంటారు కదా అవైనాయి అనమాట. సడన్గా పడుకుంది, ఏడుస్తుంది, కళ్ళు ఓపెన్ చేయనికి వస్తలే. ఏమైందని చూసేవరకు ఇట్లా కళ్ళల్లో నుంచి ఊసుల్లాగా వచ్చేస్తున్నాయి అనమాట. వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినాము. ఇంకా ఆ డాక్టర్ చూసి ఏమన్నారంటే ఇవి పిల్లల నుంచి పిల్లలకు వస్తాయి, ఎవరినైనా చూసిందా అనేసి అడిగిండ్రు. లేదు డాక్టర్ అంటే ఇంకా అవి రాసిచ్చిండ్రు అనమాట, ఐ డ్రాప్స్. అందుకే కొంచెం ఇరిటేటింగ్గా పెట్టింది ఫేస్ ఫస్ట్లో. కానీ అవి వేసిన తర్వాత వీడియో తీస్తుంటే మంచిగానే కోఆపరేట్ చేసిందనమాట. ఇంక ఇట్లయితే మేము హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం. మీ పిల్లలకి వేసారా? ఇవి కంపల్సరీ వేయాలంట. సో మేమైతే వేసినాము. మాకు అన్నీ చెప్పడానికి మా నేబర్స్ ఉన్నారు. పాపం ప్రతి ఒక్కరు చెప్తారు. నిజంగా చాలా మంచోళ్ళు. ఏదైనా మాకు తెలియని విషయం కూడా వాళ్ళ నుంచే తెలుస్తుంది అనమాట. వాళ్ళ పిల్లలకు కూడా వేసుకుంటారు కదా, ఏదైనా చెప్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా చిట్టి తల్లులను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.